ప్రార్థన. పరిశుద్ధుడు 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 అని తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. మహోన్నతుడైన తండ్రి, దివ్యమైన వాగ్దానము చేత తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి. నీ క్రియలు ప్రభువా నైనా యథార్థమైనవి, నీ క్రియలు నీతి గలవి ప్రభువా నా తండ్రి. నీతి క్రియలు జరిగించుచున్న దేవుడు ప్రభువా, ఎవరైతే బాధింపబడుతున్నారో, ఎవరైతే హింసింపబడుతున్నారో, ఎవరైతే కన్నీరు కార్చుతున్నారో, ఎవరైతే అన్యాయపు తీర్పుకు లోనై తండ్రి ప్రభువా నీకు మొరపెట్టుచున్నారో తండ్రి, సహాయము దయచేయండి ప్రభువా నాయనా. ఎవరైతే ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా నాయనా కన్నీటితో ప్రభువా విలపిస్తూ రోధిస్తూ ప్రభువా నా తండ్రి నా దిక్కు నీవే అని ప్రార్థన చేయుచుండగా తండ్రి, ఈ దినమున ప్రభువా నాయన గొప్ప వాగ్దానము చేత తండ్రి నాయన బాధింపబడు వారందరికీ నేను న్యాయము తీరుస్తానంటున్నావు తండ్రి నాయన. అది ఏ బాధ అయినప్పటికీ, అది ఏ వేదన అయినప్పటికీ, అది ఏ చింత అయినప్పటికీ దేవా, నిన్ను కలిగిన నీ ప్రియబిడల ప్రభువా నాయనా అయ్యా, అందరూ ఏక కంఠముతో చేస్తున్న ప్రార్థనకి మీరు జవాబు ఇవ్వబోతున్నందుకు మీకు వందనాలు దేవా, స్తోత్రాలు తండ్రి. న్యాయకర్తవు నీవే తండ్రి నాయన, న్యాయము తీర్చే దేవుడు నీవే ప్రభువా నా తండ్రి. యెహోవా కంటూ అసాధ్యమైందంటూ ఏది లేనే లేదు కదా ప్రభువా నా తండ్రి. నీ ప్రియబిడల ఒంటరి పోరాటం తండ్రి 1000 మందిగా మార్చండి ప్రభువా నాయన. సహాయము దయచేయండి, మేలు దయచేయండి, కృప కలుగులాగున బిడ్డలను దీవించమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.